ఇంటి యజమాని ప్రాణం మీదకొస్తే కుటుంబం సంక్షోభంలో కూరుకుపోతుంది. అనుకోని ఆరోగ్య సమస్య వస్తే అప్పులు చేసైనా హాస్పిటల్స్ కి లక్షలు పోయాల్సి ఉంటుంది. జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు ఎప్పటి నుంచో ఉన్నా అందరికీ అందుబాటులో లేవుగా. ప్రీమియం కి తోడు జీఎస్టీ భారంతో చాలా మంది వాటి జోలికి వెళ్లట్లేదు. కానీ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ ఎత్తివేత ఆరోగ్య రంగంలో పెను మార్పుకు నాంది పలకబోతోంది. సామాన్యులకు బీమా పాలసీలే కొండంత అండ. ఆపద సమయంలో కుటుంబానికి భరోసా ఇస్తాయి, వైద్య ఖర్చుల్ని ఆదా చేస్తాయి. కరోనా తరువాత హెల్త్ ఇన్సూరెన్స్ పై అవగాహన పెరిగినా ఇప్పటిదాకా జీఎస్టీ అదనపు భారమవుతూ వచ్చింది. ఏకంగా 18% జీఎస్టీ చెల్లించాల్సొచ్చేది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. జీఎస్టీ విధానంలో చేపట్టిన విస్తృత మార్పుల్లో భాగంగా ఆరోగ్య, జీవిత బీమాలను జీరో ట్యాక్స్ కేటగిరీలోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో సామాన్యులకు బీమా పాలసీలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఏ తరహా పాలసీపై ఎంతెంత ప్రీమియం ఆదా అవుతుందో ఒకసారి చూద్దాం. కోవిడ్ తర్వాత ఇన్సూరెన్స్ అనగానే ప్రతి ఒక్కరికి కావాలి కంపల్సరీ మనకి ఇన్సూరెన్స్ కవర్ అవ్వాలి అని చాలామంది తీసుకుంటున్న పరిస్థితి. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్సే ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే వెహికల్స్ ఇవన్నీ సపరేట్ అయినప్పటికీ కూడా హెల్త్ అండ్ లైఫ్ మీద ఎప్పుడైతే 18% జీఎస్టీ వచ్చిందో ఆ జీఎస్టీ పే చేయడానికి చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి కూడా మనం చూసాం.